హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనా మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో కొంతమంది స్టూడెంట్స్ మనల్ని ఆర్ఆర్బీ, జేఈ, ఏఎల్పీకి ఇట్లా సపరేట్గా వీడియోస్ చేయమన్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇదే ప్రాబ్లం మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో వచ్చింది. నెక్స్ట్ వన్ గ్రూప్ డి, నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, సో కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, నెక్స్ట్ వన్ ఆర్ఆర్బీ జేఈ, సో నెక్స్ట్ ప్రాబ్లం ఆర్పిఎఫ్ ఎస్ఐ. సో ఇట్లా ప్రాబ్లం ఏదైనా సరే, నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా సరే, మనకి ఆర్ఆర్బీ మొత్తం ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసేది ఆర్ఆర్బీ. సో ఇలా మీరు సపరేట్గా జేఈకి, ఏఎల్పీకి, ఎన్టీపీసీ కాకుండా ఓవరాల్గా ఆర్ఆర్బీ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నిటిని మీరు గ్యాదర్ చేసుకొని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయితే కనుక మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ అనేది ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది మనకి ఆర్ఆర్బీఏ. సో ఈరోజు ఈ వీడియోలో మనం కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ని వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ ₹2, ₹5 and ₹10 coins in the ratio 5:7:8, amounting to a total of 1250. The number of ₹5 coins in the bag are. సో ఒక బ్యాగ్లో మనకి ₹2, ₹5, ₹10 కాయిన్స్ ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే 5:7:8 రేషియోలో ఉన్నాయి. సో టోటల్ వీటిని యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ ఎంత అంటే ₹1250. అయితే ఇప్పుడు మనల్ని నెంబర్ ఆఫ్ ₹5 కాయిన్స్ ఇన్ ద బ్యాగ్, ఆ బ్యాగ్లో ₹5 కాయిన్స్ ఎన్ని ఉన్నాయని మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. బ్యాగ్లో మనకి ₹2, ₹5, ₹10 కాయిన్స్, ఒక బ్యాగ్లో మనకి 3 డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. సో ఆర్ ఇన్ ద రేషియో 5:7:8. సో టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 1250 వీటిని యాడ్ చేస్తే. సో ఇప్పుడు ₹2 కాయిన్స్, ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్. సో ₹2 కాయిన్స్ వచ్చేసి మనకి 5 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. సో 5 2s are 10, టోటల్ 10. సో నెక్స్ట్ ₹5 కాయిన్స్ 7 అనుకుంటే 7 5s are 35. నెక్స్ట్ ₹10 కాయిన్స్ 8 అనుకుంటే 8 10s are 80. సో టోటల్ దీన్ని యాడ్ చేస్తే మనకి 1250. సో ఇప్పుడు మనం 80 + 10 90 + 35, టోటల్ మనకి 125 పార్ట్స్ అనుకుంటే 125 పార్ట్స్ వచ్చేసి మనకి 1250. సో టోటల్ కాయిన్స్ మనకి, సో వన్ పార్ట్ వచ్చేసి 10. నెంబర్ ఆఫ్ ₹5 కాయిన్స్, సో ₹5 కాయిన్స్ అనేవి మనకి 7 పార్ట్స్ ఉన్నాయి. సో వన్ పార్ట్ వచ్చేసి మనకి 10 కాయిన్స్, 7 పార్ట్స్ వచ్చేసి 7 × 10 70 కాయిన్స్. సో టోటల్ ₹5 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకి 70. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కృష్ణ హ్యాస్ ఫ్యూ కాయిన్స్ ఆఫ్ ₹1, 50 paisa, 25 paisa in the ratio 1/4:1/2:1/2. If the number of 25 paisa coins is 100, then the total amount with కృష్ణ. సో 25 paisa కాయిన్స్ 100 ఉన్నాయి. టోటల్ అమౌంట్ కృష్ణ వద్ద ఎంత ఉంది అనేది మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ₹1 కాయిన్స్, 50 paisa కాయిన్స్, 25 paisa కాయిన్స్, ఇలా 3 డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో. అవి రేషియో 1/4, 1/2:1/8. దీన్ని నార్మల్ మన రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 4, ఎల్సిఎం వచ్చేసి 4. సో 4 1s are 4, 2 2s are 4, 2 2s are 4. సో 1:2:2 రేషియోలో ఉన్నాయి మనకి. సో ₹1 కాయిన్ వచ్చేసి 1, 50 paisa కాయిన్స్ వచ్చేసి 2, 25 paisa కాయిన్స్ వచ్చేసి 2. సో ఈ 3 డిఫరెంట్ కాయిన్స్ ఈ రేషియోలో ఉన్నాయి. సో మనకి 25 paisa కాయిన్స్ వచ్చేసి ₹100. సో 25 paisa కాయిన్స్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ వచ్చేసి మనకి 100 కాయిన్స్ అని క్వశ్చన్లో వాడే ఇచ్చాడు. సో 2 పార్ట్స్ వచ్చేసి 100 అయితే 1 పార్ట్ వచ్చేసి 50. సో నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్, 2 × 50 100. సో 1 పార్ట్ అంటే మనకి 50. సో టోటల్ కృష్ణ వద్ద ఎంత అమౌంట్ ఉందంటే చూడండి, ₹1 కాయిన్స్ వచ్చేసి 50 కాయిన్స్ ఉన్నాయి. సో ₹1 కాయిన్స్ 50 ఉన్నాయి అంటే ₹50. నెక్స్ట్ 50 paisa కాయిన్స్ ₹100 ఉన్నాయి. సో 50 paisa కాయిన్స్ 100 ఉన్నాయి అంటే అమౌంట్ ఎంత వచ్చినట్టు 50. సో బై 2 చేయాలి, ₹50. నెక్స్ట్ 25 paisa కాయిన్స్ 100 ఉన్నాయి. సో మనకి ₹1కి 425 paisa. సో కాబట్టి 100 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బై 4 చేస్తే మనకి ₹25 వస్తాయి. ₹25. సో 50 + 50 100 + 25 125. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో టోటల్ కృష్ణ దగ్గర ఉన్న అమౌంట్ ఏంటంటే ₹125. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ బాక్స్
containing 1 rupee, 50 paisa, 25 paisa coins in the ratio 1:2:3. So the number of 50 paisa coins was 80. So number of 50 paisa. So 50 paisa వచ్చేసి మనకి 2 parts. ఈ 2 parts వచ్చేసి 80 కాయిన్స్ ఉన్నాయని మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. హౌ మచ్ మనీ వాజ్ దేర్ ఇన్ ద బాక్స్? సో సేమ్ ప్రీవియస్ మోడల్ ప్రాబ్లమే. సో 2 parts వచ్చేసి మనకి 80 అయితే 1 part ఎంత? సో 1 part వచ్చేసి మనకి 40. నెక్స్ట్ 3 parts, 3 into 40, 120 కాయిన్స్. నెక్స్ట్ 1 part వచ్చేసి మనకి 40, 1 into 40, 40. సో ఇప్పుడు ఎంత అమౌంట్ ఉందంటే 1 రూపీ కాయిన్స్ మనకి 40 ఉన్నాయి. సో 40 రూపీస్. సో 50 పైసా కాయిన్స్ మనకి 80 కాయిన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 40 రూపీస్. నెక్స్ట్ 25 పైసా కాయిన్స్ మనకి ఇక్కడ 120 ఉన్నాయి, అంటే బై 4 వేస్తే మనకి 30 రూపీస్. టోటల్ 40 + 40 80, 80 + 30 110. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 110 are contained in a box which consists of 1 rupee, 50 paisa and 25 paisa coins in the ratio 1:2:3. So what is the number of 50 paisa coins? సో సేమ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మోడలే ఫస్ట్ ప్రాబ్లం మోడల్. సో దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ 25 paisa, 10 paisa, 5 paisa coins are in the ratio 1:2:3. If the bag has 30 rupees total, then how many coins of 5 paisa are there? So a bag contains 25 paisa, 10 paisa and 5 paisa coins are in the ratio. ఏ రేషియోలో ఉన్నాయి? 25 paisa, 10 paisa, 5 paisa, 1:2:3. If the bag has total 30 rupees, total బ్యాగ్లో మనకి 30 రూపీస్ ఉన్నాయి, then how many coins of 5 paisa? సో 25 పైసా అంటే ఇక్కడ 1 part. దీన్ని మనం రూపీలోకి కన్వర్ట్ చేయాలంటే 25/100 అంటే మనకి 1 × 1/4. సో 1/4. నెక్స్ట్ 10 పైసా. సో 10 పైసా అంటే 10/100 రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 1/10. సో 2 × 1/10. 2 1s are 2 5s are 1/5. నెక్స్ట్ వన్, సో 5 పైసా కాయిన్స్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 5/100. సో ఇంటూ మనకి 1/20. సో 3 × 1/20. సో 3/20. టోటల్ ఎల్సిఎం మనకి ఎల్సిఎం వచ్చేసి 20. ఎల్సిఎం వచ్చేసి 20. సో 4 5s are 20, 5 4s are 20, 20 1s are 20, 3 × 1 3. సో మనకి 5:4:3 రేషియోలో ఉన్నాయి. సో 5 + 4 9, 9 + 3 12. సో మనకి ఎల్సిఎం 20. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 30 రూపీస్. సో 5 + 4 9, 9 + 3 12. సో టోటల్ మనకి 12 parts ఈజ్ ఈక్వల్ టు 20 ఇట్ సైడ్ వస్తే మనకి 30 × 20 600. సో 12 5s are 60. సో 1 part ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 0. 1 part ఈజ్ ఈక్వల్ టు 50. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ 5 పైసా? సో 5 పైసా కాయిన్స్ వచ్చేసి మనకి 3 parts ఉన్నాయి. సో 1 part వచ్చేసి 50 అయితే 3 parts వచ్చేసి 150 కాయిన్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాయ్ హ్యాస్ టోటల్ ₹60 ఇన్ విచ్ ది కాయిన్స్ ఆఫ్ ₹1, 50 paisa, 25 paisa ఆర్ included in the ratio of 5:6:8. Find the number of coins of 25 paisa. సో టోటల్ అతని దగ్గర ఉన్న కాయిన్స్, డిఫరెంట్ కాయిన్స్ 1 రూపీ, 50 paisa, 25 paisa are in the ratio of 5:6:8. సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అతని దగ్గర? టోటల్ అమౌంట్ వచ్చేసి 60 రూపీస్ టోటల్ అమౌంట్. సో 1 రూపీ కాయిన్స్ 5 × 1 5. సో 50 పైస్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే సో 1/2. 2 1s are 2 3s are 6. నెక్స్ట్ 25 పైసా. సో రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 25/100. సో 25/100 అంటే మనకి 1/4 ఇంటూ 1/4. 4 2s are 8. సో టోటల్ ఇన్ ద రేషియో 5:3:2 ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. సో 5 + 3 8, 8 + 2 10. సో 10 parts వచ్చేసి మనకి 60. సో 1 part వచ్చేసి మనకి 6. మనల్ని ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 25 పైసా. సో 25 పైసా వచ్చేసి మనకి 8 parts. సో 1 part వచ్చేసి 6, 8 parts అంటే 8 6s are 42. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ బ్యాగ్ ది కాయిన్స్ ఆఫ్ 50 paisa, 25 paisa and 10 paisa are in the ratio 5:4:3.
ఇఫ్ ది వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 171 ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ కాయిన్స్. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఓన్లీ 1 టైప్ ఆఫ్ కాయిన్స్ మాత్రమే మనం ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్ ఈచ్ టైప్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయమన్నాడు. సో ఇవి 5:4:3 రేషియోలో ఉన్నాయి. టోటల్ కాయిన్స్ని యాడ్ చేస్తే మనకి వాటి యొక్క వాల్యూ ఎంత అంటే 171 రూపీస్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ కాయిన్స్. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఒకసారి రేషియో ఆప్షన్స్ ద్వారా ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్స్ ద్వారా మనం సాటిస్ఫై చేస్తే కండిషను డైరెక్ట్గా మనం ఆప్షన్ టిక్ చేయొచ్చు. ఒకవేళ సేమ్ 5:4:3 రేషియోలో ఒక 2-3 ఆప్షన్స్ ఉంటే మనం ప్రాసెస్ ద్వారా వెళ్దాం. సో ఫస్ట్ 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం మనకి ఈజీ కాబట్టి ఫస్ట్ 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ 15 అనేది 3 డివిజిబుల్. సో ఈ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 2 + 8 10. సో 10 అనేది మనకి 3 టేబుల్లో రాదు కాబట్టి ఈ ఆప్షన్ ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ 6 + 1 3 టేబుల్లో మనకి 16 రాదు కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ 5 + 3 8 + 1 9. సో 9 అనేది మనకి 3 టేబుల్ వస్తుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 4 డివిజిబిలిటీ అంటే లాస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ బై 4. సో దీనికి ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే ఇక్కడ మనం 4తో డివిజిబుల్ చేద్దాం. 4 1s are 4, రిమైనింగ్ 1, 4 2s are 8. సో దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ బిని టిక్ చేయొచ్చు. ఓకే, మీరు ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సూరజ్ హ్యావ్ ది కాయిన్స్ ఆఫ్ 50 పైసా, ₹1 and ₹5 in the ratio 8:5:9. Suraj have total amount of 648. How many coins of 50 paisa does he has? So మనకి 8:5:9. సో రేషియో వచ్చేసి 8:5:9. 50 పైసా కాయిన్స్, ₹1 కాయిన్ అండ్ ₹5 కాయిన్స్. ఇవి ఈ రేషియోలో ఉన్నాయి. మనల్ని 50 పైసా కాయిన్స్ అనేవి ఫైండ్ చేయమన్నాడు. సో 50 పైసా కాయిన్స్ మనకి 8 పార్ట్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఖచ్చితంగా 8 టేబుల్తో క్యాన్సిల్ అయ్యే ఆప్షన్ ఉంటే దాన్ని మనం డైరెక్ట్గా టిక్ చేయొచ్చు. ఒకవేళ 2-3 ఆప్షన్స్ కనుక్కుంటే మనం ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనకి 8 1s are 8, 8 2s are 60. నెక్స్ట్ 8 10s are 80. సో 84 కాదు ఆప్షన్. నెక్స్ట్ 60, 8 టేబుల్లో మనకి 60 రాదు. సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ 8 1s are 8, రిమైనింగ్ మనకి 2 ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఆప్షన్ డైరెక్ట్గా మీరు ఏని టిక్ చేయొచ్చు. ఒకే ఒక ఆప్షన్. ఒకవేళ 2-3 ఆప్షన్స్ కనుక 8 టేబుల్తో క్యాన్సిల్ అయ్యాయి అనుకుంటే మనం ఆ ఆప్షన్ని చూస్ చేసుకోలేం. అప్పుడు మనం ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం. రమేష్ హ్యావ్ ది కాయిన్స్ ఆఫ్ 50 పైసా, ₹1 and ₹5 in the ratio 2:3:5 respectively. He has a total amount of 116. How many coins of 50 పైసా? 50 పైసా వచ్చేసి మనకి 2 పార్ట్స్. సో ఇక్కడ అన్ని మనకి 2తో క్యాన్సిల్ అయ్యి. సో ఖచ్చితంగా మనం దీన్ని ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేయాలి. ఇలా అన్ని ఆప్షన్స్ 2తో కాకుండా ఒకే ఒక ఆప్షన్ ఉంటే దాన్ని డైరెక్ట్గా మనం ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని ఆప్షన్స్ కనుక ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఉంటే మనం ఖచ్చితంగా ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేయాలి. సో టోటల్ మనకి ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. 50 పైసా, ₹1 and ₹5 ఆర్ ఇన్ ద రేషియో 2:3:5. హీ హ్యాస్ టోటల్ అమౌంట్. సో మొత్తం అమౌంట్ ఎంత? ₹116. హౌ మెనీ కాయిన్స్? 50 పైసా కాయిన్స్. సో 50 పైసా కాయిన్స్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1/2. సో ఇంటూ 1/2 వేస్తే మనకి 2 విల్ గెట్ క్యాన్సిల్ 1. 1:3 కాయిన్స్. సో ₹1 కాయిన్స్ అనేవి మనకి 3 ఉన్నాయి. సో ₹3. నెక్స్ట్ ₹5 కాయిన్స్. సో 5 × 5 25 ఈజ్ ఈక్వల్ టు 116. సో 25 + 3 28 + 1 29. సో టోటల్ 29 పార్ట్స్ వచ్చేసి మనకి 116. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది. 9 4s are 36. అప్పుడు యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. సో 9 4s are 36, 4 2s are 8 + 3 11. సో 1 పార్ట్ వచ్చేసి మనకి 4. మనల్ని 50 పైసా కాయిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. 2 × 4 8. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Raju has ₹210 in the form of coins. 20% of the coins in ₹5, 25% in ₹10 and 15% in ₹2 and the remaining are in ₹1 in the denomination. So find the number of coins of ₹1. సో రాజు దగ్గర టోటల్ ఉన్న అమౌంట్ ఎంత అంటే ₹210. సో ఈ ₹210 ఫస్ట్ ఏ డినామినేషన్స్లో ఉన్నాయి చూద్దాం. సో ఈ ₹210 అతని వద్ద ₹5, ₹10, ₹2 అండ్ ₹1. సో ఈ డినామినేషన్స్లో ఉన్నాయి. సో ₹5 కాయిన్స్ వచ్చేసి 20% ఇచ్చాడు. నెక్స్ట్ ₹10 కాయిన్స్ వచ్చేసి 25%, ₹2 కాయిన్స్ వచ్చేసి 15%. సో ఇవి ఫస్ట్ మనకి పర్సంటేజెస్లో ఇచ్చాడు. దీని నుంచి మనం ఏ రేషియోలో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఇచ్చింది 20%, 25% అండ్ 15%. సో రిమైనింగ్
వచ్చేసి మనకి 1 రూపీ రిమైనింగ్ అమౌంట్. సో టోటల్ మనం 100% అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 60% వచ్చింది. 1 రూపీ కాయిన్స్ అనేవి టోటల్ 40% ఉన్నాయి. సో దీని నుంచి మనం రేషియోని ఫైండ్ చేద్దాం. పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 5 4s are 20, 5 5s are 25, 5 3s are 15, 5 8s are 40. సో టోటల్ మనకి 4:5:3:8 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు 5 రూపీస్ కాబట్టి ఇవన్నీ రూపీస్ కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. సో 5 4s are 20, 10 5s are 50, 2 3s are 6, 1 8s are 8. సో టోటల్ ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 210 రూపీస్ వస్తుంది. సో 20 + 50 70, 76 నెక్స్ట్ ప్లస్ 8 84. టోటల్ 84 పార్ట్స్ వచ్చేసి మనకి 210. సో 1 part is equal to 210/84. 21 10s are 210, 21 4s are 84. Again 2 5s are 10, 2 2s are 4. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ₹1. సో ₹1 వచ్చేసి మనకి 8 పార్ట్స్ ఉన్నాయి. సో 8 పార్ట్స్ 1 part ఎంత మనకి ఇంటూ 5/2. సో 2 1s are 2 4s are 8. సో 4 × 5 20. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. టోటల్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 20 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం. An amount of 110 is in the form of ₹2, 1 and 50 paisa coins in the ratio 1:2:3 respectively. How many coins of 50 paisa are there? సో ఫస్ట్ మనకి 50 పైసా వచ్చేసి 3 parts. సో 3 parts మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో ఈ ఆప్షన్స్ ఏవి మనకి 3లో క్యాన్సిల్ కావు. సో ఒక ఆప్షన్ 60 డైరెక్ట్గా మనం అటాక్ చేయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ బ్యాగ్ ₹10, 20, 50 notes kept in the ratio 1:3:5. సో దాని యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి మనకి 1920. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ₹10? సో ₹10 అంటే మనకి 3 రేషియో 1:3:5. సో 20 రూపీస్ మనకి 3 parts ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 2s are 6, 3 10s are 30, 3 6s are 8. సో ఇలా అన్నీ కనుక 3 multiples ఉంటే మనం ఖచ్చితంగా ప్రాసెస్ ద్వారా చెక్ చేయాలి. సో ఇన్ ఏ బ్యాగ్ మనకి 10 రూపీస్, 20 రూపీస్ నోట్స్, 10 రూపీ నోట్స్ అండ్ 50 రూపీస్ నోట్స్ కెప్ట్ ఇన్ ద రేషియో 1:3:5. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1920. సో 10 × 1 10, 20 × 3 60, 50 × 5 250. సో టోటల్ 1920. సో 250 + 10 260, 260 + 60 320 is equal to 1920. 0 0 will get cancelled. So 1 part is equal to 32 × 6. 1 part is equal to 6. 6 2s are 12, 6 3s are 18 + 1 19. So 1 part is equal to 6. 20 rupees notes మనకి total 3 parts. 3 × 6 18. Option C is the right answer. Next problem. The value of coins of ₹1, 50 paisa, 25 paisa is 93.75 and the ratio of the numbers is 3:4:5. Find the number of coins of each type. సో మనల్ని ఈచ్ టైప్ ఫైండ్ చేయమన్నాడు. సో మనకి రేషియో వచ్చేసి 3:4:5. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ 3:4:5 రేషియోలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో 5 అన్నీ మనకి 5తో ఎండ్ అయినాయి. ఫస్ట్ మనం 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. సో 4 + 2 6. సో ఇది అయ్యే అవకాశం ఉంది. 4 + 5 9. ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 4 ఇది ఖచ్చితంగా కాదు. 6 + 4 10. సో ఇది కూడా ఖచ్చితంగా కాదు. ఆప్షన్ సి అండ్ డి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 14 4s are 56. నెక్స్ట్ సో 4లో మనకి 4 1s are 4, రిమైనింగ్ 2, 4 5s are 20. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని మనం ప్రాసెస్ ద్వారా సాల్వ్ చేద్దాం. సో ది వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా అండ్ 25 పైసా కాయిన్స్ టోటల్ వచ్చేసి 93.75 రూపీస్. దే రేషియో వచ్చేసి 3:4:5. సో 1 × 3 3. సో 50 పైసా అంటే 1/2. సో 4 × 1/2 2. 25 అంటే 1/4 5/4. సో రేషియో కన్వర్ట్ చేస్తే మనకి 4 3s are 12, 2 4s are 8, 5 is equal to డివైడెడ్ బై 4 మనకి ఇట్ సైడ్ వస్తుంది 93.75. సో 4 ఇట్ సైడ్ వస్తే మనకి 12 + 8 20 + 5 25. సో టోటల్ 25 parts is equal to 93.75 × 4. సో ఫస్ట్ 0.75 × 4. సో 0.75 0.75 అంటే మనకి 150 150 ప్లస్ అగైన్ 153.
సో 0.75ని ఇంటూ 4 టైమ్స్ చేస్తే మనకి 3 వస్తుంది. నెక్స్ట్ 93 ఇంటూ 4, 90 ఇంటూ 4, 9 4 360. నెక్స్ట్ 3 ఇంటూ 4 12, టోటల్ 375, టోటల్ 375 మనకి 25 పార్ట్స్ వచ్చేసి మనకి 375. సో నెక్స్ట్ మనం 1 పార్ట్ ఎంత ఫైండ్ చేద్దాం. 25 1s are 25, రిమైనింగ్ మనకి 12 ఉంటుంది. 25 5s are 125. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో 1 పార్ట్ 15, ఈచ్ టైప్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ చేద్దాం, ఈచ్ టైప్ ఆఫ్ కాయిన్స్. సో ఫస్ట్ 1 పార్ట్ 15 అయితే 3 పార్ట్స్ వచ్చేసి 3 15s are 45. సో 45తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ మనకి ఇక్కడ ఒకటే ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ది ప్రైస్ ఆఫ్ an article X increases by 40 paisa per year, while that of another article Y increases by 25 paisa per year. If in the year 2002 the prices of X is 5.20 and Y is 6.30, then in which year will the cost of article X to be 40 paisa more than that of Y? సో ఇక్కడ మనకి రెండు ఆర్టికల్స్ యొక్క ప్రైసెస్ ఇచ్చాడు, అవి ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతాయి చెప్పాడు. 2002లో ఎక్స్ యొక్క ప్రైస్ కొంతకాలం తర్వాత వైకి మించి వెళ్తుంది. సో అది ఎన్ని సంవత్సరాల తర్వాత వై యొక్క కాస్ట్ని బీట్ చేస్తుందని అడిగాడు. సో ఫస్ట్ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎక్స్ ఇంక్రీజెస్ బై, సో ఎక్స్ ఆర్టికల్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ 40 పైసా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం డేటా రాద్దాం. ఎక్స్ ఆర్టికల్ ఎక్స్ యొక్క ప్రైస్ ఎవ్రీ ఇయర్ 40 పైసా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రజెంట్ 2002లో ఆర్టికల్ ఎక్స్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 5.20. సో ఆర్టికల్ వై యొక్క కాస్ట్ వచ్చేసి 2002లో మనకి 6.30. సో ఎవ్రీ ఇయర్ ఆర్టికల్ ఎక్స్ యొక్క కాస్ట్ 40 పైసా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వై యొక్క కాస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి 25 పైసా ఇంక్రీజ్ అవుతుంది, 25 పైసా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఇన్ విచ్ ఇయర్ విల్ ది కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఎక్స్ టు బి 40 పైసా మోర్ దాన్ దట్ ఆఫ్ వై. అయితే ఏ సంవత్సరంలో ఎక్స్ యొక్క ఆర్టికల్ ప్రైస్ దీనికి అంటే 40 పైసా ఎక్స్ట్రా ఉంటుందని అడిగాడు. సో ఫస్ట్ దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాసుకొని సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్. సో టోటల్ మనకి ఎక్స్ యొక్క ఆర్టికల్ ప్రైస్ వచ్చేసి 5.20. సో ఎవ్రీ ఇయర్ 40 పైసా ఇంక్రీజ్ అవుతుంది. సో 40 పైసాని ఇక్కడ ఆల్రెడీ మనకి రూపీస్లో ఉంది కాబట్టి మనం కూడా రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే ప్లస్ 40 పైసాని రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 0.40. సో కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది దీనికంటే ఎక్స్ట్రా అంటే మనం ఎన్గా కన్సిడర్ చేద్దాం. మైనస్, సో వై యొక్క ఆర్టికల్ ప్రైస్ వచ్చేసి 6.30 ప్లస్ ఎవ్రీ ఇయర్ 25 పైసా ఇంక్రీజ్ అవుతుంది, రూపీస్లో కన్వర్ట్ చేస్తే 0.25 ఇంటూ ఎన్. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్ ఆర్టికల్ ప్రైస్ వచ్చేసి వై కంటే కూడా 40 పైసా ఎక్స్ట్రా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అనేది మనల్ని క్వశ్చన్ అడిగాడు. సో 40 పైసాని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 0.40. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 5.20 మైనస్ 6.30 1. సో 3లో మనకి 2 పోతే 0, 6లో 5 పోతే 1, 1.10. నెక్స్ట్ 0.40 మైనస్ 0.25. సో ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ కాబట్టి నెక్స్ట్ మైనస్ 0.25 ప్లస్ 0.40 మనకి ప్లస్. సో 0.15 ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.40. సో మైనస్ 1.10 అటు సైడ్ వెళ్తే మనకి ప్లస్ అవుతుంది. సో 0.15 ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ 1.10 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1.50. సో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది. సో డెసిమల్ని నెగ్లెక్ట్ చేయండి. సో 15 1s are 15. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 years. సో ఆఫ్టర్ 10 years తర్వాత ఎక్స్ వాల్యూ వై కంటే 40 పైసా ఎక్స్ట్రా ఉంటుంది. సో 10 years తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత 2002. సో 2002కి మనం 10 yearsని యాడ్ చేస్తే 2012. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషియో ఆఫ్ ది నంబర్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ constant. When there were 44 red balls in it, the number of blue balls was 36. If the number of blue balls is 54, then what will be the number of red balls in the bag? So the ratio of the numbers of red balls and blue balls in the bag is constant. సో రేషియో అనేది రెడ్ బాల్కి బ్లూ బాల్కి రేషియో అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ అని ఇచ్చాడు. వెన్ దేర్ వర్ 44 రెడ్ బాల్స్. సో ఇప్పుడు ఇక్కడ 44 రెడ్ బాల్స్ ఉన్నాయి, అలాగే 36 బ్లూ బాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీని యొక్క రేషియోని మనం ఫైండ్ చేద్దాం. రేషియో ఫైండ్ చేస్తే 4 1s are 4,
4 9 36. సో రేషియో అనేది కాన్స్టెంట్ ఇచ్చాడు కాబట్టి మనల్ని ఫైనల్గా దెన్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఇన్ ద బ్యాగ్. సో నెక్స్ట్ చేంజ్ అయినా కానీ రేషియో మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో మన ఆప్షన్ ఖచ్చితంగా 11 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. సో 11 యొక్క మల్టిపుల్ మనకి ఇక్కడ 66, 11 6 66, ఇది ఒక్కటే ఉంది. నెక్స్ట్ 62 64 ఇవేవి మనకి 11 మల్టిపుల్స్ కాదు, ఒకే ఒక్కటి ఉంది, అది ఆప్షన్ ఏ. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 2 3 కనుకుంటే మనం ప్రాసెస్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఈస్ 54. సో బ్లూ బాల్స్ 54 ఉంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి అని మనల్ని క్వశ్చన్ అడిగాడు. సో రేషియో అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ కదా. సో 11:9, 9 6 54, సో 11 6 66. సో ఒకవేళ 2 3 ఆప్షన్స్ 11 మల్టిపుల్సే కనుకుంటే మీరు ప్రాసెస్ ద్వారా ఇలా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్గా మనకి కాయిన్స్ని బేస్ చేసుకొని మనల్ని ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రేషియో అండ్ ప్రపోర్షన్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.